ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ పద్మ మహాపురాణం సృష్టిఖండం 44వ భాగం. బ్రహ్మదేవుడు ఇలా పలికెను: బ్రాహ్మణుడు ప్రసన్నుడైనచో విష్ణువు ప్రసన్నుడగును. అందువలన బ్రాహ్మణుని పూజించువాడు పరబ్రహ్మను పొందును. విష్ణువు బ్రాహ్మణుని శరీరంలో సదా వసించును. అందువలన బ్రాహ్మణులను పూజించుట వలన విష్ణువు తక్షణమే ప్రసన్నుడగును. బ్రాహ్మణులను పూజించుట, దానమిచ్చుట, గౌరవించుట మొదలగునవి చేయుట వలన 100 యాగములు చేసిన ఫలమును పొందును. బ్రాహ్మణుని ముఖము సారవంతమైన ముల్లులు లేని భూమి, అనగా బ్రాహ్మణుని వాక్కు అమోఘమైనది అని అర్థము. స్వయముగా వచ్చిన బ్రాహ్మణునికి దానము చేయటం ఉత్తమమైనది. సముద్రమునకు అంతము ఉంటుంది, కానీ బ్రాహ్మణునకు చేసిన దాన ఫలమునకు అంతముండదు. బ్రాహ్మణుడు వధించవలసినంత తప్పు చేసినను మనసులో కూడా వారిని నిందించరాదు. ఎవరి ఇంటికి బ్రాహ్మణుడు వచ్చి నిరాశతో వెనుతిరగడో ఆ గృహస్థుడు సమస్త పాప విముక్తుడై అక్షయ స్వర్గమును పొందును. సరైన కాలంలో పాత్రుడైన బ్రాహ్మణునకు చేయుదానము అక్షయమై జన్మజన్మలలోనూ ధనము అతనితో ఉండును. పేదరకము ఉండదు, వ్యాధులు ఉండవు, భయము ఉండదు. కోరుకున్న భార్యను పొందును. భయంకరమైన కర్మలు చేసినవాడు పర్వదినాలలో బ్రాహ్మణునకు దానమియ్యవలెను. బ్రాహ్మణుని పాదములను ఒత్తుతున్నప్పుడు నొప్పిని పొందిన చేతులే ఉత్తమమైన చేతులు, మిగిలినవి ఉత్త చేతులు మాత్రమే. అనగా బ్రాహ్మణుని సదా సేవించు చేతులే ఉత్తమమైన చేతులు. బ్రాహ్మణుని పాదధూళి సోకిన వారు పునీతులగుదురు. వారి పాదధూళి పడిన ఇల్లు యజ్ఞములు చేయదగిన పావన ప్రదేశము. పూర్వము బ్రహ్మదేవుని ముఖము నుంచే బ్రాహ్మణుడు ఆవిర్భవించెను. వేదములు అక్కడి నుంచే పుట్టినవి. అందుకే ఇవి సృష్టి స్థితి లయములకు కారణమగుచున్నవి. అందుకే బ్రహ్మదేవుడు వేదములను బ్రాహ్మణుని ముఖములో ఉంచెను. పితృయజ్ఞములు, వివాహము, యజ్ఞము, శాంతులు మొదలగు వాటన్నింటిలో బ్రాహ్మణులదే ముఖ్యమైన పాత్ర. బ్రాహ్మణుల ముఖము నుంచే దేవతలు హవ్యమును స్వీకరింతురు. ప్రేతములు, రాక్షసులు, పితరులు కవ్యములను వారి ముఖము నుంచే స్వీకరింతురు. యజ్ఞములతో దేవతలకు, పితృదేవతలకు ఇచ్చే దానములు, హవ్యములు, కవ్యములు బ్రాహ్మణునికి ఇవ్వనిచో నిష్ఫలము. అవి అసురులకు, ప్రేతములకు, దైత్యులకు, రాక్షసులకు చెందును. పాత్రుడైన బ్రాహ్మణునకు సరైన కాలంలో చేసే దానము 1,000,000 రెట్లు అధిక ఫలమునిచ్చును. దీర్ఘాయుష్మాన్ భవ అని బ్రాహ్మణుడిచ్చే ఆశీర్వచనముల వలన మానవుడు చిరంజీవి అగును. ద్వేషముతో కానీ అశ్రద్ధతో కానీ బ్రాహ్మణునికి నమస్కరించని వాని ఆయుష్ క్షీణించును, ఐశ్వర్యము నశించును, దుర్గతి పాలగును. బ్రాహ్మణులను పూజించినచో ఆయువు, యశస్సు వృద్ధి చెందును, సందేహము లేదు. విప్రుని పాదోదకములతో బురద కాని ఇల్లు, వేద శాస్త్రములను ఘోషించని, స్వస్తి స్వాహ వచనములు వినబడని ఇల్లు శ్మశానముతో సమానము. నారదుడు ఇలా పలికెను: తండ్రి, పూజకు అర్హుడైన బ్రాహ్మణుడు ఎవడు? అర్హుడు కాని వారు ఎవరు? బ్రాహ్మణుల లక్షణము ఏమిటి? గురువు లక్షణము ఏమిటి అనెను. అప్పుడు బ్రహ్మ ఇలా పలికెను: శ్రోత్రియుడు, సదాచార సంపన్నుడు, సదా పూజ్యుడు, అతడు సద్వ్రతుడు, సర్వపాప విముక్తుడు, అతడే ఉత్తమ తీర్థం. నారదుడు ఇలా పలికెను: తండ్రి, శ్రోత్రియుడైన బ్రాహ్మణుడు ఎవరు? అతడు సత్కులములో జన్మించిన వాడా, లేదా పాపకులములో జన్మించిన వాడు కూడా అర్హుడా? అతడు మంచి కర్మలను చేయునా, చెడు కర్మలను చేయునా? భూమిపై పూజ్యుడైన బ్రాహ్మణుడు ఎవడు అనెను. అప్పుడు బ్రహ్మ ఇలా పలికెను: మంచి కులములో పుట్టినను ఆచారహీనుడైన వానిని పూజించరాదు. నీచ కులములో పుట్టినను ఆచారవంతుడైన వాడు వ్యాసవైభాండకుల వలె పూజనీయులు. క్షత్రియ కులములో పుట్టినను విశ్వామిత్రుడు నాకు సమానుడు. వేశ్య పుత్రుడైనను వశిష్ఠుడు పూజ్యుడే. అలాగే సదాచారము వలన బ్రాహ్మణులు సిద్ధులు.
పుత్ర, తీర్థము వంటి సర్వ పాపములను నశింపచేయు శ్రోత్రియుడైన బ్రాహ్మణుని లక్షణమును చెప్పెదను విను. జన్మతో బ్రాహ్మణుడు అయినను సంస్కారము వలన ద్విజుడగును. వేదశాస్త్రములను అభ్యసించి పొందిన విద్య వలన విప్రుడగును. ఈ మూడు శ్రోత్రియుని లక్షణములు. వేదశాస్త్రములను అభ్యసించి తీర్థస్నానములతో శుద్ధుడైన విప్రుడు పూజనీయుడు. అతడు శుద్ధ అంతఃకరణముతో నారాయణుని యందు భక్తి కలిగినవాడు, ఇంద్రియములను జయించినవాడు, కోపమును జయించినవాడు, సమస్త ప్రాణులను సమానముగా భావించువాడు, గురువు, దేవత, అతిథులను సేవించువాడు, తల్లిదండ్రులను సేవించువాడు, పరుల భార్య యందు ఆశ లేనివాడు, సదా పురాణములను ప్రవచించువాడు, ధర్మమును ప్రబోధించువాని పుత్రుడు. అటువంటి వానిని దర్శించినంత మాత్రమున అశ్వమేధాది యజ్ఞములు చేసిన ఫలమును పొందును. అతనితో మాటలాడినంత మాత్రమున ఉత్తమ గతిని పొందును. మానవుడు గంగానదిలో స్నానము చేయుట వలనను, వ్రతములు ఆచారముల వలనను, బ్రాహ్మణులను పూజించుట వలనను, శత్రుమిత్రులందు సమాభావము కలిగి ఉండుట వలనను, ఇంద్రియములను జయించుట వలనను పునీతుడగును. అటువంటి వారు ఇంటికి వచ్చిన పరుల భార్యలను మనసులో కూడా వాంఛించడు. నారదుడిలా పలికెను. గాయత్రి లక్షణము ఏమిటి? ఒక్కొక్క అక్షరము యొక్క గుణము ఏమిటి? అది పుట్టిన స్థానము, పాదములు, గోత్రము ఏమిటి అనెను. అప్పుడు బ్రహ్మ ఇలా పలికెను. గాయత్రికి ఛందస్. గాయత్రీ దేవత సవృతుడు, వర్ణము తెలుపు ముఖము, అగ్ని ఋషి విశ్వామిత్రుడు, బ్రహ్మ శిరస్సులో విష్ణువు పాదముల యందు ఉండును. ఆమె వినియోగము ఉపనయనములో ఆమె గోత్రము సాంఖ్యాయన గోత్రము, 3 లోకములు ఆమె పాదములు, భూమి కుక్షి పాదములు మొదలుకొని శిరస్సు వరకు ఉన్న 24 స్థానములలో ఉన్నది. 24 అక్షరములను 24 అక్షరములను జపించిన వానికి బ్రహ్మలోకము సిద్ధించును. ప్రతి అక్షరములోనూ ఉన్న దేవతను తెలుసుకున్నవాడు విష్ణు సాయుధ్యము పొందును. గాయత్రి యొక్క మరొక లక్షణము చెప్పెదము విను. బ్రాహ్మణుడు నీటిలో నిలబడి అగ్నితో, ఓంకారముతో మొదలుపెట్టి ఆకాశముతో, ఆకారముతో అంతమయ్యే మంత్రములను జపించినచో కోట్ల కొలది దోషములు, బ్రహ్మహత్యాది పాతకములు నశించి నా స్థానమునకు వచ్చును. విష్ణు మంత్రమును, మహామంత్రమును, తరువాత మహేశ్వర మంత్రమును, తరువాత దేవి, గణేశ, సూర్యమంత్రములను జపించవలైను. ఏ కులములో పుట్టినను ముందు చెప్పిన గుణములు కలిగినచో అతడే గుణవంతుడు. అటువంటి బ్రాహ్మణుడు బ్రహ్మస్వరూపుడు, సదా పూజనీయుడు. ప్రతి పర్వదినము నాడు అతనికి దానమియ్యవలైను. అలా దానమిచ్చినవాడు కోట్ల కొలది జన్మల వరకు అక్షయమైన ఫలమును పొందును, అనుభవించును. బ్రాహ్మణుడు వేదాధ్యయనము చేయుచు ఇతరుల చేత చేయించవలైను. అందరికీ ధర్మమును ఉపదేశించవలైను. శృతులు, స్మృతులు, పురాణములు చెప్పవలైను. అటువంటి బ్రాహ్మణుడు భూమి యందు విష్ణువు వలె పూజనీయుడగును. అటువంటి వానిని పూజించు మానవుడు అక్షయ ఫలముతో పాటు విష్ణులోకమును కూడా పొందును. బ్రాహ్మణుడు ఏదైనా కారణము వలన తప్పు చేసినచో అతనికి పాపము అంటదు. వారు సాధారణముగా తప్పు చేయరు. ఒకవేళ ఏదైనా కారణము చేత వారు తప్పు చేసినచో వారు ప్రాయశ్చిత్తము చేసుకొందురు. అందువలన వారికి పాపముండదు. బ్రాహ్మణులు సూర్యాగ్నుల వంటి వారు. అందువలన వారు అయోగ్యుల నుంచి దానము తీసుకున్నను పాపము వారిని అంటదు. వాయువు మేఘములను నాశనము చేయునట్లు ప్రాణాయామముతో దోషములను నశింపచేయును. గాయత్రి మంత్రములోని ప్రతి అక్షరమునకు దేవతను తెలుసుకొని అంగన్యాస కరన్యాసములతో న్యాసము చేసుకొని ప్రాణాయామ పూర్వకముగా గాయత్రి మంత్రమును జపించినచో 1,000,000 జన్మలలో చేసిన పాపములు నశించును. అతడు బ్రహ్మస్థానమును పొంది ప్రకృతి కంటే ఉత్తమమైన స్థానమును పొందును. అందువలన నీవు
ప్రాణాయామ పూర్వకముగా గాయత్రీ మంత్రమును జపించు. నారదుడు ఇలా పలికెను, ఓ బ్రహ్మదేవ, గాయత్రీ మంత్రములో ఒక్కొక్క అక్షరమునకు దేవతలను ఉద్దేశించి ప్రాణాయామము చేయునట్లు చేయుట ప్రతి అంగంలోనూ వారికి న్యాసము చేయుట దయచేసి చెప్పవలేను అనెను. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా పలికెను, గుదస్థానములో అపానవాయువు ఉంది, హృదయములో ప్రాణవాయువు ఉంది. అందువలన గుదమును కుంచింపచేసి అపానవాయువును ప్రాణవాయువుతో చేర్చవలేను. ఆ తరువాత కుంభక పూరకములతో ప్రాణాయామము చేయవలేను. ఈ విధముగా 3 సార్లు చేయవలేను. పిదప గాయత్రీ మంత్రమును జపించవలేను. ఈ విధముగా 3 మార్లు చేయుట వలన మహాపాతకములు ఒక్కసారి చేయుట వలన ఉపపాతకములు నశించును. ప్రతి వర్ణమునకు అక్షరమునకు స్వరమును తెలుసుకొని దానిని న్యాసము చేసి గాయత్రీ మంత్రమును జపించినచో అతడు బ్రహ్మణత్వమును పొందును. దాని ఫలితము చెప్పనలివి కాదు. ప్రతి అక్షరమునకు దేవతను చెప్పెదను విను. మొదటి వర్ణమునకు అగ్ని, 2వ వర్ణమునకు వాయువు, 3వ వర్ణమునకు సూర్యుడు, 4వ వర్ణమునకు ఆకాశం, 5వ వర్ణమునకు యముడు, 6వ వర్ణమునకు వరుణుడు, 7వ వర్ణమునకు బృహస్పతి, 8వ వర్ణమునకు పర్జన్యుడు, 9వ వర్ణమునకు ఇంద్రుడు, 10వ వర్ణమునకు గంధర్వులు, 11వ వర్ణమునకు పూషుడు, 12వ వర్ణమునకు మిత్రుడు, 13వ అక్షరమునకు త్వష్ట్రుడు, 14వ వర్ణమునకు వసువులు, 15వ వర్ణమునకు మరుత్తులు, 16వ వర్ణమునకు సోముడు, 17వ వర్ణమునకు అంగీరసుడు, 18వ వర్ణమునకు విశ్వదేవులు, 19వ వర్ణమునకు అశ్వినీ దేవతలు, 20వ వర్ణమునకు ప్రజాపతులు, 21వ వర్ణమునకు సమస్త దేవతలు, 22వ వర్ణమునకు రుద్రుడు, 23వ వర్ణమునకు బ్రహ్మ, 24వ అక్షరమునకు విష్ణువు. అక్షర దేవతలు. ఈ దేవతలను ధ్యానించి జపించువారు ఆయా లోకములను పొందును. ఈ దేవతలను తెలుసుకున్నవారు వాంగ్మయము తెలియవచ్చును. సమస్త పాప విముక్తుడై బ్రహ్మస్థానమును పొందును. బుధుడైన వాడు పాదముల నుంచి శిరస్సు వరకు 24 స్థానములందు గాయత్రీ మంత్రములోని అక్షరముల దేవతలని ఆవాహన చేయవలేను. బుధుడు తత్ అను అక్షరములను పాదము యొక్క అంగుష్టమునందు, సా అను అక్షరము, వి అను అక్షరమును గుల్ధమునందు, థూ అను అక్షరమును ముడుకులకు, వకారము తొడల ప్రదేశమునకు, రే అను అక్షరములను గుహ్య ప్రదేశమునకు, రోకారము భా అను అక్షరము నాభియందు, గో అను అక్షరము పొట్టయందు, దే అను అక్షరమును వక్షస్థలమునందు, వా అను అక్షరము హృదయమునందు, స్యా అను అక్షరము చేతుల యందు, ధీ అను అక్షరము ముఖమునందు, వా అను అక్షరము తాలుపుల అంటే నోటి లోపల పైభాగము ఎందు, హీ అను అక్షరము నాసికాగ్రము నందు, ధీ అను అక్షరము కన్నుల యందు, యో అను అక్షరము భృగుటి యందు, నహ అను అక్షరము పణమునందు, ప్రా అను అక్షరము ముఖము దక్షిణ భాగమునందు, చో అను అక్షరము పశ్చిమ భాగమునందు, ధా అను అక్షరము ఉత్తర భాగమునందు, యత్ అను అక్షరము మూర్ధమునందు వ్యవస్థితమై ఉండును. ధర్మాత్ముడైన బ్రహ్మ విష్ణు శివాత్మకుడైన భక్తుడు ఈ విధముగా అక్షరములను ఈ విధముగా విన్యాసము చేసినచో మోక్షమును పొందును. సంధ్యాకాలమునందు చేయదగిన న్యాసమును చెప్పెదను విను. ఓం బుహు అని హృదయమునందును, ఓం భువహ అని శిరస్సునందును, ఓం అని శిఖను, తత్వితువర్రేణ్యం అని శరీరమును, ఓం భర్గో దేవస్య ధీమహి అని కణులను, ఓం ధియో యో నః ప్రచోదయాత్ అని చేతులయందును నాశము చేయవలేను. ఓం ఆపో జ్యోతి రసో అమృతం బ్రహ్మ భూర్భువః
సర్వరోం అని చెప్పి వీటికి సంకల్పించినావో స్పల్శించినావో సర్వపాప విముక్తుడై శ్రీహరి లోకమును చేరును. ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్ వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతి రసోమృత బ్రహ్మ భూర్భవస్వరం అని వ్యాహృతులతో 12 ఓంకారములతో ఈ 24 అక్షరములు ఉన్న సావిత్రిని జపించినచో మహావిద్యలయందు నైపుణ్యమును పొంది బ్రాహ్మణత్వమును పొందును. షట్కుచ్చి 6 వ్యాసములు ఉన్న గాయత్రిని చెబుతాను విను. దీనిని తెలిసిన బ్రాహ్మణుడు పరబ్రహ్మస్థానమును పొందును. ఓం తత్స్ వితువరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇప్పుడు పంచశీర్షములున్న గాయత్రి లక్షణం: ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జపః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తచ్చ వితుర్వరేణ్యం ఓం తచ్చ వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అను వ్యాహృతులతో కూడిన గాయత్రిని అంగన్యాసం చేయవలేను. ఓం భుః అని పాదముల యందు, ఓం భువః అని 2 మోకాళ్ళ యందు, ఓం స్యః ఓం స్యః అని నడుమునకు, ఓం మహః అని నాభియందు, ఓం జనః అని హృదయమునందు, ఓం తపః అని చేతులయందు, ఓం సత్యం అని ఫణయందు, ఓం తచ్ వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని తలయందు న్యాసము చేయవలేను. ఇది తెలియని విప్రుడు బ్రాహ్మణాధముడు. అతని పాపములు నశింపవు. అతను స్వీకరించిన దానము వలన పొందిన పాపమును నశింప చేసుకోలేడు. సమస్త బీజాక్షరములతో కూడిన గాయత్రిని తెలిసినవాడు 4 వేదములను యోగ జ్ఞానమును తెలిసినవాడగును. గాయత్రిని తెలియనివాడు శూద్రుని కంటే నీచుడు. అటువంటి అశుచి అయిన బ్రాహ్మణునకు శార్ధ సమయములలో దానం ఇవ్వకూడదు. అతని స్నానమునకు ఫలము లేదు. పవిత్రమైన పువ్వు అశుచి స్థానాదులో ఉన్నట్లు అతని విద్య, దానము, జన్మ, బ్రాహ్మణ్యము అన్నీ నిష్ఫలము. పూర్వము నేను 4 వేదముల గాయత్రిని పోల్చి చంపినచో గాయత్రియే మోక్షమునిచ్చుటలో ఉత్తమమని తేలినది. గాయత్రిని 10 మారులు జపించినచో ప్రతిరోజు పుట్టినది మొదలు చేసిన పాపములన్నీ నశించును. 100 మార్లు జపము చేయుట వలన ప్రతిరోజు పూర్వజన్మలో చేసిన పాపము నశించును. 1000 మార్లు జపించుట వలన 3 యుగములలో చేసిన పాపములు నశించును. ప్రతిరోజు 3 కాలములలోనూ గాయత్రిని జపించువాడు కోట్ల కొలది జన్మలలో చేసిన పాపములను నశించును. గాయత్రిని స్వర్గమోక్షములు లభించును. వాసుదేవ స్తోత్రములను జపించి వాసుదేవుని కథలు వినువానికి ఎటువంటి దోషములు ఉండవు. ధర్మశాస్త్రములను ఇతరులకు చెప్పినచో 1,000,000 యజ్ఞములను చేసిన ఫలమును పొందును. బ్రాహ్మణుని మహత్యమును పూర్తిగా చెప్పుట నా వలన కాదు. విశ్వమే రూపముగా కలిగిన శ్రీహరి శపించనిచో అనుగ్రహించనిచో ధనము, యశస్సు, ఆయుష్షు అన్నియూ నశించును. శ్రీహరి అనుగ్రహము వలన ఇవన్నీ లభించును. విప్రుని అనుగ్రహము వలన బ్రాహ్మణత్వము లభించును. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్దిత్తాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. బ్రాహ్మణత్వమును కాపాడువాడు, గోవులు మరియు బ్రాహ్మణులకు హితము కలిగించువాడు, సమస్త జగత్తుకు హితమును కలిగించు శ్రీకృష్ణునకు, గోవిందునకు
నా నమస్కారం. ఈ యంత్రముతో ఎవరు శ్రీహరిని నిత్యము పూజించునో అతనికి శ్రీహరి ప్రసన్నుడగును, విష్ణు సాయుధ్యము లభించును. ధర్మముతో కూడిన ఈ అధ్యాయమును విన్నవారికి ఎన్నో జన్మలలో చేసిన పాపములు నశించును. దీనిని ఇతరులకు చెప్పువానికి అక్షయ స్వర్గము ప్రాప్తించును. ధనధాన్యములు, రాజభోగములు, ఆరోగ్యము, మంచి యశస్సు, మంచి పుత్రుడు లభించును. బ్రాహ్మణాధముని లక్షణములు, గరుడుని జన్మ వృత్తాంతము. నారదుడు ఇలా పలికెను: ఓ బ్రహ్మదేవ, నీ అనుగ్రహం వలన పుణ్యవంతుడైన బ్రాహ్మణుని గురించి తెలుసుకున్నాను. నా యందు అనుగ్రహముతో అతను చేయు కర్మల వలన బ్రాహ్మణాధముని ఎట్లు తెలుసుకోవలేనో చెప్పవలేను అనెను. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా పలికెను: 10 రకములైన స్నానములు చేయనివాడు, పితృతర్పణములు సంధ్యావందనము చేయనివాడు బ్రాహ్మణాధముడు. దేవతలను పూజించనివాడు, వేదాధ్యయనము చెయ్యనివాడు, సత్య శౌచములు లేనివాడు, యోగ జ్ఞాన యజ్ఞములు లేనివాడు బ్రాహ్మణాధముడు. ఋషులు బ్రాహ్మణులకు 5 విధములైన స్నానములను చెప్పిరి. అవి ఆగ్నేయ, వారుణ, బ్రహ్మ, వాయవ్య మరియు దివ్య అనునవి. నీటితో స్నానము చేయుట వరుణ స్నానం. అపోహిష్ట అను మంత్రముతో అపోయిష్ట అను మంత్రముతో చేయు స్నానం బ్రహ్మస్నానం. గోధూళితో చేయు స్నానం వాయవ్య స్నానం. ఎండలో పడే వానలో స్నానము చేయుట దివ్య స్నానం. మంత్రపూర్వకముగా స్నానము చేసినచో తీర్థస్నాన ఫలమును పొందుదురు. తులసి నీటిలోను సాలగ్రామ నీటిలోను తులసి మరియు సాలగ్రామము అత్యంత పవిత్రమైనవి. అందువలన ఈ స్నాన విధానమును పెద్దల ద్వారా తెలుసుకొని చెయ్యండి. గోవుల కొమ్ములపై నుంచి జారే నీటితో స్నానము చేయుట బ్రాహ్మణుని పాదోదకముతో స్నానము చేయుట ముఖ్యులైన గురువుల పాదధూళిలో స్నానము శ్రేష్టము. ఇలా స్నానము చేయుట వలన తీర్థస్నానము, దానము, వ్రతము, యజ్ఞము, ధర్మము చేసిన ఫలము లభించును. దేవ పితృ తర్పణాలు వదలిన బ్రాహ్మణుడు నరకమునకు వెళ్ళును. సంధ్యావందనాదులు చేయని బ్రాహ్మణుడు బ్రహ్మహంతకుడగును. మంత్రములు, వ్రతములు లేనివాడు, యజ్ఞదానాదులు చేయనివాడు బ్రాహ్మణులలో అధముడు. ధనము కోసం యజ్ఞములు చేయువారు, ధనము కోసమే దేవపూజ చేయువారు, ధనము కోసమే జ్యోతిష్యము చెప్పువాడు, ధనము కోసమే పౌరోహిత్యము చేయువారు, పరుల భార్యలయందు ఆశ ఉన్నవారు ఈ 5గురు అధములలో అధములు. మంత్ర సంస్కారహీనులు, శుచి నిగ్రహము లేనివారు, తినడము కోసమే జీవించువారు, దురాత్ములు, దొంగతనము చేయువారు, ధర్మహీనులు, అజ్ఞానులు, శార్థాది కర్మలు చేయనివారు, గురువులను సేవించనివారు, మంత్రహీనులు, చెడు మార్గములో పయనించువారు అయిన బ్రాహ్మణులు అధములలో అధములు. వీరంతా అపవిత్రులు, ఆచారహీనులు, శస్త్రముతో హింసతో జీవించువారు, ఇతరులను సేవించుదురు, ఇతరుల క్రింద పనిచేయువారు, శిల్పవృత్తితో జీవించువారు, ఇతరులను దోచుకునివారు, గురువులను చంపువారు, నికృష్టులను ఆశ్రయించువారు, కృతజ్ఞులు, బ్రాహ్మణ ద్వేషులు, పాషాండులు అయిన బ్రాహ్మణులు అధములతో అధములు అయినను కూడా వారిని ఎన్నడూ వధించరాదు. దాని వలన బ్రహ్మహత్యా దోషము సంభవిస్తుంది. ఇతర జాతి స్త్రీలతో సంబంధము వలనను, తినకూడని పదార్థములను తినుట వలనను బ్రాహ్మణత్వం నశించును. అయితే పుణ్యవశమున అతడు తిరిగి బ్రాహ్మణుడు కావచ్చును. నారదుడు ఇలా పలికెను: ఓ బ్రహ్మదేవ, ఇటువంటి చెడు నడత కలిగిన బ్రాహ్మణుడు పొందుగతి ఏమిటి అనెను. అప్పుడు బ్రహ్మ ఇలా పలికెను: ఏ మానవుడు అనేక పాపములను చేసినను ఇంద్రియ నిగ్రహము కలిగి ఉన్నచో అతడు పాప విముక్తుడగును. అతనికి తిరిగి బ్రాహ్మణత్వము ప్రాప్తించును. దీనికి సంబంధించి ఒక విచిత్రమైన కథను నీకు చెప్పెదను, విను. ఒక బ్రాహ్మణునకు వయస్సుకు వచ్చిన కొడుకు ఉన్నాడు. యవ్వనము వలనను పూర్వకర్మ ప్రభావము వలనను చండాల స్త్రీతో సంపర్కము కలిగి ఆమెకు ప్రీతి పాత్రుడయ్యను. ఆమె ద్వారా పుత్రులను పుత్రికాలను పొందెను. సొంత కుటుంబము వదిలి ఆ చండాల స్త్రీ ఇంటిలో ఉండిపోయెను. అయితే అతడు ఎన్నడూ నిషిద్ధ ఆహారం తినలేదు, సురాపానము చేయలేదు.
ఆ చండాల స్త్రీ ప్రతిరోజు అతనితో మాంసాదులను తినకపోతే సరే కనీసం మద్యం తీసుకోవచ్చు కదా అని ప్రేరేపించుచుండెను. అంతటా అతడు, ప్రియా, అశుచికరమైన మాటలు పలుకవద్దు, ఆ మాటలు వింటేనే నాకు వాంతి వచ్చినట్లగును అని పలుకుచుండెను. ఇలా ఉండగా ఒకనాడు వేటకు వెళ్ళి అలసటచే ఇంటికి వచ్చి పగటిపూట నిద్రపోయెను. అప్పుడు ఆమె నవ్వుతూ కొంచెము మద్యము అతని నోటిలో పోసెను. అంతటా బ్రాహ్మణుని నోటిలో నుంచి అగ్నిజ్వాలలు వచ్చి అంతటా వ్యాపించినవి. ఆ జ్వాలలు కుటుంబమును, ఇంటిని, ధనమును దగ్ధము చేసెను. బ్రాహ్మణుడు అయ్యో అయ్యో అని ఏడ్చెను. దుఃఖము నుంచి కొంత తేరుకొని, ఈ మంటలు ఎక్కడి నుంచి వచ్చెను, నా ఇల్లు ఎలా దగ్ధమైనది అని యోచించుచుండగా అశరీరవాణి, అది నీ తేజస్సు అని పలికెను. ఆ మాటలు విని బ్రాహ్మణుడు విస్మయుడయ్యెను. అశరీరవాణి తిరిగి ఇలా పలికెను, నీ తేజస్సు నశించినది, అందువలన ఇక నుంచైనా ధర్మమును ఆచరించు. అనంతరము ఆ బ్రాహ్మణుడు మునుల వద్దకు వెళ్ళి తనకు హితము కలిగించు ఉపదేశమును చెప్పమని కోరెను. అప్పుడు ఋషులు బ్రాహ్మణులు వారు చేసిన పాపముల నుండి, నియమముల వలనను వ్రతముల వలనను పాప విముక్తులగుదురు. అందువలన శాస్త్రములలో చెప్పబడిన విధులను ఆచరించు. చాంద్రాయణ, కృచ్ర, తప్తకృచ్ఛ, ప్రజాపత్యాది వ్రతములు ఆచరించు. పుణ్యతీర్థములను దర్శించి గోవిందుని పూజించు. దాని ప్రభావము వలన నీ పాపములు వెంటనే నశించును, బ్రాహ్మణత్వము లభించును. పూర్వము జరిగిన వృత్తాంతమును నీకు చెప్పెదను వినుము. వినతపుత్రుడైన గరుడు గుడ్డులో నుంచి బయటకు వచ్చినంతనే ఆకలితో, అమ్మా, నాకు ఆహారము నివ్వు అని పలికెను. అంతట తల్లి బలిష్ఠుడైన కుమారుని చూసి, పుత్ర, నీ ఆకలిని నేను ఉపశమింపచేయలేను. ధర్మాత్ముడైన నీ తండ్రి కశ్యపుడు లౌహిత్య నది ఉత్తర తీరంలో తపము చేయుచున్నాడు. అతని వద్దకు వెళ్ళి నీ కోరికను వెల్లడించు. అతని బోధన వలన నీ ఆకలి తీరును అనెను. అప్పుడు తల్లి మాటలు విన్న గరుడు మనోవేగముతో తండ్రి వద్దకు వెళ్ళెను. అగ్నివలే ప్రకాశించుచున్న తండ్రిని చూసి నమస్కరించి, మహాత్మా, నేను నీ పుత్రుడను. ఆకలిచే పీడింపబడి ఉన్న నేను ఆహారము కోసం నీ వద్దకు వచ్చాను. నాకు ఆహారము నివ్వు అని పలికెను. దివ్య దృష్టితో అతడు తన పుత్రుడని తెలుసుకొని ఆప్యాయతతో కశ్యపుడు ఇలా పలికెను. సముద్ర తీరంలో 100,000 బిల్లులు ఉన్నారు. వారు ఆ తీర్థమును నాశనము చేయుచున్నారు. అక్కడ ఒక బ్రాహ్మణుడున్నాడు. అతనిని తప్ప మిగిలిన వారందరినీ తిని నీ ఆకలి తీర్చుకో. గరుడు తండ్రి మాటలు విని వారినందరినీ తినెను. బ్రాహ్మణుడని తెలియక అతనిని కూడా మింగివేసెను. ఆ బ్రాహ్మణుడు పక్షి గొంతుకలో చిక్కుకుపోయెను. గరుడునకు మింగుటకు కానీ ఉమ్మివేయుటకు కానీ సాధ్యం కాలేదు. వెంటనే తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నాకేమి జరిగినది? నా గొంతులో చిక్కుకున్న జీవుని తీయలేకపోవచ్చున్నాను అని అడిగెను. అంతట కశ్యపుడు, పుత్ర, నేను నీకు ముందే చెప్పాను, నువ్వు బ్రాహ్మణుని గుర్తుపట్టలేదు అని పలికి గరుడుని గొంతులో చిక్కుకున్న బ్రాహ్మణుని ఉద్దేశించి కశ్యపుడు ఇలా పలికెను. ఓ బ్రాహ్మణ, బయటకు రమ్ము. నీకు హితము కలిగించు దానిని నేను చెప్పెదను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు కశ్యపునితో, వీరంతా నాకు స్నేహితులు, బంధువులు, ప్రీతిపాత్రులు, మామలు, భావలు, ఆప్తులు. వారి పిల్లలు స్వర్గము కానీ నరకము కానీ నాకు వీరితోనే. ఆ మాటలు విని కశ్యపుడు విస్మయముతో, నీవు బ్రాహ్మణ కులంలో పుట్టావు, చండాల జాతిలో చేరావు. వారంతా తప్పక భయంకరమైన నరకమును అనుభవింతురు. బహుకాలము వరకు వారి పాపమునకు ప్రాయశ్చిత్తమే లేదు. దురాచారులు, చండాలురు, పాపులు, దోషులు అయిన వారి సాంగత్యమును వదిలితేనే మానవుడు సుఖించును, లేకపోతే లేదు. అజ్ఞానముతో కానీ మోహముతో కానీ పాపము చేసినను సరైన ధర్మమును ఆచరించి ఉత్తమ గతిని పొందును. పాపి అయినవాడు ధర్మమును ఆచరించి పాపములను పోగొట్టుకొని తిరిగి పాపములు చేసినచో అతడు రాతి పడవలో సముద్రములో మునుగును, అనగా శాశ్వత నరకమును పొందును. అంతట బ్రాహ్మణుడు ప్రాజ్ఞుడైన కశ్యపునితో, ఈ పక్షి నా బంధువులను విడువవలేను. నా బంధువులను
విడవనిచో నేను ఇక్కడే ప్రాణములను వదిలెదను, ఇదే నా నిశ్చయము అని పలికెను. గరుడునికి బ్రహ్మహత్య దోషము కలుగునని భయముతో కశ్యపుడు గరుడునితో, పుత్ర, బ్రాహ్మణునితో పాటు నీవు మింగిన మ్లేచ్చులనందరినీ బయటకు క్రక్కు అని పలికెను. తండ్రి ఆజ్ఞను అనుసరించి గరుడు పర్వత ప్రాంతంలోనూ అడవులలోనూ అన్ని దిక్కులలోనూ క్రక్కెను. అలా తూర్పు దిక్కులో పడిన వారు వెంట్రుకలు గడ్డము లేని యవనులు ఐరి. ఆగ్నేయ దిక్కులో పడిన వారు నగ్నకులయిరి. దక్షిణ దిక్కులో పడిన వారు అవాచకులయిరి. వారు భయంకరులు, ప్రాణులను వధించుట యందు ఆనందమును పొందిరి. ఆ దుష్టులు గోమాంసము తినుచుండిరి. నైరుతి దిక్కులో ఉమ్మివేయబడిన వారు కవదులు, అంటే తప్పు మాటలు పలుకువారు ఐరి. వీరు సదా గోవులను బ్రాహ్మణులను చంపుటకు సిద్ధముగా ఉందురు. పశ్చిమ దిక్కులో ఉమ్మివేయబడిన వారు కర్పరులు, మోసగాండ్రు, దారుణులైన వీరు తూర్పు దిక్కులోనూ ఉందురు. వాయువ్యంలో ఉమ్మివేయబడిన వారు గడ్డములను పెంచుకున్న తుష్కరులు, గోమాంసమును తినువారు. వీరు గుర్రములను సవారి చేయుదురు. వీరు మహాయుద్ధములలో శూరులు, వెనుతిరగరు. ఉత్తర దిక్కులో పడిన వారు పర్వతములతో నివసించు మ్లేచ్చులు. వీరు సర్వభక్షకులు, దురాచారులు. వీరు చంపుటలోనూ చెరపట్టుటలోనూ నేర్పరులు. ఈశాన్యంలో ఉమ్మివేయబడిన వారు చెట్లపై నివసించు నిరయులు. వీరిని ముట్టినచో ఉన్న ఫలంగా స్నానము చేయవలెను. వీరు దారుణులు, శస్త్రములు చేత ధరింతురు. ధర్మవర్జితమైన కలియుగములో ధనమునందు ఆశతో వారిని స్పర్శింతురు. ఈ విధముగా మ్లేచ్చులను క్రక్కిన పిదప గరుడుని ఆకలి మరింతగా దహించి వేసెను. కశ్యపుని వద్దకు వెళ్ళి, తండ్రి, ఆకలి నన్ను మరింత దహించుచున్నది అని పలికెను. ఆ మాటలు విని కశ్యపుడు గరుడునితో ఇలా పలికెను. సముద్రములో ఒక ప్రదేశంలో ఒక పెద్ద ఏనుగు, ఒక తాబేలు ఒక దానిని ఒకటి చంపవలెనన్న కోరికతో ఉన్నవి. అవి గొప్ప బలము గలవి. వాటిని తిని నీ ఆకలి తీర్చుకో. తండ్రి మాటలు విన్న గరుడు గొప్ప వేగముతో అచ్చటికి వెళ్ళి తన గోళ్లతో వాటి శరీరములను చీల్చి కాలితో వాటిని పట్టుకొని గొప్ప వేగముతో ఎగిరిపోయెను. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.